మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూద్దాం. బంగ్లాదేశ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఢాకాలోని మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్ పాఠశాల భవనంపై బంగ్లా ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కొద్దిసేపు క్రితం విమాన ప్రమాదం జరిగింది. జెట్ పైలట్ విమానం ఏదైతే ఉందో, ఫైటర్ జెట్ విమానం ఏదైతే ఉంటుందో అది క్రాష్ అయ్యి ఒక కాలేజ్ క్యాంపస్ మీద పడింది. ఢాకాలోని ఉత్తర అనే ప్రాంతం ఉంది. ఆ ఉత్తర ప్రాంతంలో మైల్ స్టోన్ కాలేజ్ అండ్ క్యాంపస్ అని ఒక పెద్ద కాలేజ్ క్యాంపస్, ఎడ్యుకేషనల్ సంస్థ, అక్కడ ఒకసారిగా కుప్పకూలటం జరిగింది. ఈ ప్రమాదంలో మనకు అందిన సమాచారం ప్రకారం ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేశారు ఇద్దరిని. బట్ మృతుల సంఖ్య 10 నుంచి 10కి పైనే ఎక్కువ ఉండొచ్చు అనే విమర్శ అనే వార్తలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రమాదానికి కారణం ఏంటి? జనరల్ గా ఏంటంటే అది పైలట్ జెట్ ఫైటర్ కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ పైలట్ కో పైలట్ ఇద్దరు మాత్రం ఉంటారు. ఎక్కువ మంది ఉండేందుకు ఛాన్స్ లేదు కాబట్టి సో వాళ్ళిద్దరూ ఎవరైతే జెట్ లో ఉన్నారో వాళ్ళిద్దరు ఖచ్చితంగా చనిపోయి ఉంటారు. అక్కడ ఎక్కడైతే కాలేజ్ క్యాంపస్ మీద పడటం వల్ల దాని ఇంపాక్ట్ ఏంటంటే చాలా సివియర్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా క్రాష్ అవడంతోనే బ్లాస్ట్ అవ్వటం, అక్కడ ఎవరైతే ఉంటారో మనుషులు, ఎడ్యుకేషన్ జనరల్ గా అది ఎడ్యుకేషనల్ క్యాంపస్ కాబట్టి ఆబ్వియస్ గా స్టూడెంట్స్ లెక్చరర్స్ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. అక్కడ వారి కొంతమందికి సివియర్ గాయాలన్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఆ మృతుల సంఖ్య 10 నుంచి 15 వరకు కూడా ఉండొచ్చని ఒక వార్త అయితే వస్తుంది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా మనకి అందలేదు. బట్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే కాలేజ్ క్యాంపస్ లోకి కూలింది కాబట్టి లోపలికి దూసుకున్నట్టుగా ఉంది కాబట్టి అక్కడ డ్యామేజ్ బాగా జరిగింది. బిల్డింగ్ కావచ్చు, లేదంటే అక్కడ ఆ సమయంలో ప్రమాద సమయంలో ఎవరైతే ఉన్నారో వారికి సివియర్ గాయాలు కావచ్చు, కొంతమంది చనిపోవడం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ జెట్ ఫైటర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి జెట్ ఫైటర్. ఇది చైనా మేడ్ F-7 గా చెప్తూ ఉంటారు. దీన్ని F-7 గా భావిస్తూ ఉంటారు. చైనా నుంచి వాళ్ళు గతంలో కొనుగోలు చేసినటువంటి జెట్ ఫైటర్, దాన్ని బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కోసం వాడుతున్నారు. ఢాకాలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ కేంద్రం ఏదైతే ఉందో బంగ్లాదేశ్ చెందినట్టు అక్కడ ట్రైనింగ్ లో భాగంగా పైలట్ కో పైలట్ దాన్ని టేక్ ఆఫ్ చేసుకుని వెళ్తుండగా పైలట్ నియంత్రణ తప్పాడు, లేదంటే టెక్నికల్ ఇష్యూ అనే సమస్య అయితే ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. కేవలం పైలట్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందైతే అనిపిస్తుంది. బట్ అక్కడ మాత్రం కొంత భయానక వాతావరణం కనిపిస్తుంది. మన స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో అక్కడ ఆహారం ఉన్నాయి, మంటలు చెలరేగటం కావచ్చు, లేదంటే ఆ ఇంపాక్ట్ అక్కడ ఉన్నటువంటి భయానక దృశ్యాలు మొత్తం కూడా స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే ఒక విచారణకు కూడా ఆదేశించింది. ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగిందని దానిపైన. బట్ టెక్నికల్ గ్లిచ్ గానీ టెక్నికల్ స్నాచ్ గానీ ఏం జరగలేదు. కేవలం పైలట్ తప్పిదం అనే ఒక వాదన అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం కనిపిస్తుంది. ఇక డెత్ టోల్ పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. స్వీయ, థ్యాంక్ యూ వెంకట్.
চোখের সামনে বিমান দুর্ঘটনা সুবহানাল্লাহ, আল্লাহ হেফাজত করুক।